ఒక్కళ్ళు చేసిన పనికి చాలామంది బదనాం అయిపోతారనమాట. సో, అర్చకత్వం ఏదైతే పని ఉంటుందో బ్రాహ్మణులకు ఒక మచ్చలాగా మిగిలిపోతుందనమాట. సో, మరి ఇప్పుడు బ్రాహ్మణులు దీని మీద స్పందించాలనమాట. సో, ఇప్పుడు ప్రభుత్వం దేవాదాయ శాఖ ఏదైతే ఉంటుందో, ఈ శాఖ నుండి అర్చకుడిని సస్పెండ్ చేసి ఆల్రెడీ అనారోగ్యం పాలైపోయిండు. కానీ ఇంకొకడు దాంట్లోకి ఎంటర్ అయ్యి దుష్ప్రచారం చేసే పని చేస్తా ఉన్నాడు. సో, ఏదైతే ఈ అర్చకునితోటి ఎమ్మెల్యే అయినటువంటి స్వయంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫోటోలు తీయించి బ్లాక్‌మెయిల్ చేసే పని చేస్తా ఉన్నాడు. దుష్ప్రచారం చేసే పని చేస్తా ఉంటాడు కూడా. వాడిని కూడా పట్టుకోవడం జరిగినది. సో, వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఈ ఆలయంలోకి చొరబడి దీని మీద దుష్ప్రచారం చేసి, ఆలయంలో ఇష్టారీతిన వచ్చే భక్తులను డబ్బులు అడుగుతూ ఇష్టారీతినంగా వ్యవహరిస్తా ఉన్నారనమాట. సో, ప్రధాన ఒక శక్తిపీఠమైనటువంటి జోగులాంబ గద్వాల జిల్లా అయినటువంటి శక్తిపీఠంలోనే అట్లా జరుగుతుందంటే, మరి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నారా? లేదా? మరి ఇయాల రేపు ఒకటి చిన్న ఇష్యూ తెలిస్తేనే పెద్ద వైరల్ అవుతుంది. కానీ మరి ఇది ఎంతమందికి తెలుసు? సో, చాలామంది మరి బ్రాహ్మణులు దీని మీద స్పందించాలి. అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా స్పందించాలి. దేవాదాయ శాఖ మినిస్టర్ కూడా స్పందించి దీని మీద విచారణ చేపిచ్చి అవసరమైతే ఆ ఆలయాన్ని శుద్ధి చేపిచ్చి కూడా అక్కడ ఉన్న స్ట్రిక్ట్‌గా ఎవరినైనా కొత్త అర్చకుని పెట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అక్కడికొచ్చే భక్తులు కూడా డబ్బులు అడగడం మొదలుపెట్టిరట. తాగుడుకు అలవాటయ్యి డబ్బులు సరిపోక ఆరోగ్యం క్షీణించి అటు తాగి తాగి మత్తెక్కపోతే డ్రగ్స్ కూడా అలవాటు పడిందంటే డ్రగ్స్, గంజాయికి అలవాటు పడిందంటే మనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక శక్తిపీఠంలోనే ఇట్లా జరుగుతుందంటే మరక్కడ ఈవో గారు ఉంటారు. చాలామంది అధికారులు ఉంటారు. అక్కడ టెంపుల్‌లో ఉండే సిబ్బంది ఉంటారు. మరి వాళ్ళందరూ ఎటు పోయిర్రు మరి? సో, మరి వాళ్ళందరూ చూడలేదా? మరి వాళ్ళందరూ కళ్ళు చూసినా కూడా సప్పుడేకున్నారా? మరి వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉన్నదా ఇక్కడ? వాళ్ళు డబ్బులు తీసుకొని సప్పుడేక ఏమైనా ఉన్నారా మరి? వాళ్ళంతా మాట్లాడాలి కదా! ఒక ప్రధానమైన ఆలయము ఆహ్, ఆహ్, నీట్‌నెస్‌కున్నటువంటి ఒక భక్తులు చాలామంది కొన్ని వేల మంది భక్తులొచ్చి అక్కడ ప్రధానమైనటువంటి ఆలయంలో మరి ఇట్లాంటి ఆహ్, దుర్బుద్ధి పనులు చేస్తా ఉంటే మరి భక్తులు గూడా తీవ్రంగా ఆగ్రహానికి గురైతారు గదా! ఇట్లాంటి పనులు చేస్తా ఉంటే. సో, మరి దీని మీద విచారణ చేపట్టి ఇమ్మీడియేట్‌గా ఆల్రెడీ ఆ అర్చకుడు అనారోగ్యం పాలైపోయిండు. ఎందుకంటే అటువంటి శక్తి స్వరూపులైనటువంటి జోగులాంబ గద్వాల జిల్లా శక్తిపీఠంలో చేస్తే ఖచ్చితంగా ఎవరైనా ఆరోగ్యం పాల్గొవాల్సిందే. అందుకనే ఆరోగ్యం పాల్గొవాల్సొచ్చింది. క్షీణించిపోయింది గూడా. సో, ఇప్పుడు అతన్ని బేస్ చేసుకొని ఇంకొక అర్చకుడు ఒక వీడియో రిలీజ్ చేసేసి దాని మీద దుష్ప్రచారం చేసే పని చేస్తా ఉన్నాడు. సస్పెండ్ గాకుండా. సో, అది గూడా దొరికిపోవడం జరిగిందనమాట. సో, మరి ఇంత జరుగుతా ఉన్నా గూడా మరి ఇటువంటి ఆలయాలు సో, ఖరాబ్ గాకుండా ఉండడానికి మెయిన్‌గా ఒక వ్యవస్థను, ఒక విజిలెన్స్ వ్యవస్థను గూడా అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంటే ప్రధానమైన టెంపుల్ గాబట్టి, పేరొందిన టెంపుల్ గాబట్టి, శక్తి పీఠాలలో ఒకటి ఇదొక శక్తి పీఠం గాబట్టి, సో, ప్రధానంగా అధికారులదే బాధ్యత, దేవాదాయ శాఖదే బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత గాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని జెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.